వరి నాటిన 15 రోజులకైతే చేలో బలం మంది అయితే చల్లుతున్నాము. ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వరి చేలో అయితే ముందు అయితే చల్లుతున్నాము. గ్రోమర్కి వెళ్ళేసి ఈ మందు కట్టలు అయితే తీసుకున్నాము. డిఏపి వచ్చేసి ఒక 6 మందు కట్టలు, యూరియా 2, 20 కూడా 2 ఈ మందు కట్టలన్నీ కలిపేసి చేలో అయితే చల్లుతున్నాము. వరి నాటిన 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు అయితే చల్లాలి. మేమైతే 15 రోజుల తర్వాత అయితే చల్లుతున్నాము. అయితే ఇలా పోసుకొని రౌండ్గా పోసుకొని ఒక పట్ట మీద అయితే మేము తిరగేసుకొని చేలోకి మోసి చల్లాలి. మేమైతే 3 ఎకరాలు వేసాము. ఈ 3 ఎకరాలకి అయితే చల్లుతున్నాము. ఫుల్ వీడియో చూసేయండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మందు కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు వాటిని అయితే గోతాల్లోకి అయితే ఎత్తాలి. గోతాల్లోకి ఎత్తి చేలోకి మూసి అయితే చల్లాలి. ప్రస్తుతానికి అయితే గోతాలకు ఎత్తుతున్నాము. ఈయన మా తాతయ్య. మందు కలపడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత గోతాలకు అయితే ఎత్తాము. వాటిని అయితే చేలో ఇట్లా ఒక గిన్నెలు ఉంటాయి అనమాట, గట్టు. ఈ గట్ల మీద మోసి సెంటర్లో పెడతాం అనమాట. అటు ఇటు పెట్టాలి. ఇలా అయితే ముందు అన్ని చేలోకి మోసుకొని తర్వాత అయితే చల్లడం అయితే స్టార్ట్ చేస్తాం మేము. ఇదైతే సెంటర్ చైన్ అనమాట. ఇక్కడ నుంచి అటు ఇటు పెడతాం అనమాట. చుట్టూ అటుపక్క ఇటుపక్క. ఇటు సైడ్ చల్లడం అయిపోతే అటు సైడ్ పోసుకొని చల్లడం అనమాట. ఇది మొత్తం అయితే 3 ఎకరాలు. ఈ రోజు వర్క్ అయితే ఇదే.
ఇలాగైతే మధ్య గిట్టుని అయితే పెడతాం మేము. ఇటు బొచ్చి నిండా పోసుకుంటే అటు చెల్లి మళ్ళీ ఇటు రావాలి. అలాగైతే ఇది సెంటర్ అనమాట. మందు చల్లడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే 6:30 కాడ నుంచి స్టార్ట్ చేస్తే మందు చల్లడానికి మాకైతే 9 అయితే అయింది. అంటే 6:30కి ముందు కట్టలు తీసుకొచ్చి కలిపి ఇవి చేలోకి మోయాలి. చేలోకి మోసి కలపడం స్టార్ట్ చేసే వరకు అయితే 9 అయితే అయింది. ఇంత టైం పట్టింది ఏందనుకుంటున్నారా? ఇవన్నీ చేర్చి కలిపే వరకు అయితే ఆ టైం అయితే అయింది. మధ్యలో తినేసి వచ్చాము ఇంటికి వెళ్ళి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.